కానీ పరలోకంలో 30 సంవత్సరాల నుంచి మళ్ళా కిందకి డౌన్ అవుతూ వస్తుంది. అంటే పరలోకంలో ముసలితనం లేదు, ఓల్డ్ ఏజ్ అనేది లేదు. అర్థమైందా? అంటే నువ్వు ముసలితనంలో ఉండి కూడా నీ మైండ్ ని యంగ్ గా చేసుకోవచ్చా? నువ్వు ఏజ్ లో ఉండి కూడా నీ మైండ్ ని యంగ్ గా చేసుకొని నీ బాడీలో ఆ సెన్సేషన్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. దేవుడు నీకు అటువంటి పవర్ ని పెట్టాడు. ఇది పోదు 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 అంటే అదే అవుద్ది. దానికి విరుగుడు మాట్లాడితే అది జరుగుద్ది. చూడండి, దేవుడు మాథ్యూ 6:26 దేవుడు ఏమంటుండంటే, ఆకాశంలో పక్షులను చూడండి. చిన్నగా ఆలోచించి పొద్దుట తెల్లారు 5 కాగానే లేచి వెళ్ళిపోతుంది. వీటి కోసం అక్కడ నిజంగానే ఫుడ్ ఎవరో ప్రిపేర్ చేసి పెట్టినట్టే వెళ్తాయి. వాటికి తెలుసు ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు మాకు అనవసరం, గాని మాకైతే ఈ రోజు గుడ్ డే, నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నా కాబట్టి మా కోసం ఫుడ్ అనేది మాకు సమృద్ధిగా దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి పొద్దుటే లేచి వెళ్ళిపోతాయి. ఈవినింగ్ ఎట్లా వస్తాయి? హెవీగా ఫుల్ గా నింపుకొని సాటిస్ఫై అయ్యి సమృద్ధిగా సంతోషంతో రిటర్న్ అవుతాయి. దేవుడు వాటి గురించి ఒక ప్లాన్ లేదు, అయినప్పటికీ అవి తెచ్చుకోవడానికి ఫెసిలిటీ పెట్టాడు దేవుడు. వాటిని వాటిని వెళ్ళి తెచ్చుకోవడానికి వాటికి ఒక చిన్న మెదడులోనే ఒక చిన్న ఆలోచన పెట్టాడు. రేపటి దినం ఏమవుతుందో వాటికి తెలియదు. ఆ బర్డ్ లాగానే ఉంటది. అది జీవించినంత కాలం జీవిస్తుంది, తర్వాత చనిపోతుంది. దాని లైఫ్ అనేది భూమితోటి ఎండ్ అయిపోతుంది. మరి అటువంటి ఆ బర్డ్ కి దేవుడు ఆ బర్డ్ ని ఎందుకు అక్కడ చెప్పాడంటే, దానికి లైఫ్ అనేది లేదు, దాని గోల్ అనేది లేదు, ఫ్యూచర్ లేదు. అది చనిపోతే దాని ఆత్మ హెవెన్ కి రాదు. బట్ దానికే అంత డిజైర్స్ ఉంది, దానికి అంత ఫ్యూచర్ ఉన్నది, అంత డ్రీమ్స్ ఉన్నాయి. దాని ఫుడ్ గురించి అంత గుడ్ డ్రీమ్స్ తోటి ఉన్నది. కానీ దేవుడు నిన్ను క్రియేట్ చేసుకునే ఎబిలిటీ ఇచ్చాడు, తారుమారు చేసే అనాయింటింగ్ ఇచ్చాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే సృష్టించబడే ఆ క్రియేషన్ ని దేవుడు నీకు అనుగ్రహించాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ లైఫ్ ఏ విధంగా ఉంటుందో అది ముందుగానే దేవుడు నీకు తెలియజేశాడు. నీ ఫ్యూచర్ గురించి ఒక డిజైర్స్ ని ఇచ్చాడు, ఒక డ్రీమ్స్ ని ఇచ్చాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ లైఫ్ ఏ విధంగా ఉండాలో ముందే దాన్ని ప్రిపేర్ చేసుకునే విజన్ ని దేవునికి ఇచ్చాడు. ఇక నువ్వు ఏ విధంగా నువ్వు లేవాలి, నీ డేని ఏ విధంగా నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఆ బర్డ్స్ కి ఫుడ్ కోసం ఆశ ఉన్నది, దొరుకుతాయని. నీ దేవుడు నీకు సమస్తాన్ని చేసి సమస్తము నీ చేతుల్లోకి ఇచ్చి దేవుని యొక్క అభిషేకంతో నీ నోట్లో తన యొక్క వాక్యాన్ని ఉంచి నువ్వు మాట్లాడినప్పుడు అది ఫిజికల్ బాడీ లాగా క్రియేట్ అవుతుందనే ఎబిలిటీని నీ ఇన్సైడ్ లో పెట్టి చేంజ్ చేసుకోమని దేవునికి అథారిటీ ఆ కీస్ ఇచ్చాడు. ఎవ్రీ డేని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే నువ్వు కీస్ ని యూజ్ చేయి. ఎవ్రీ డే నీ నోటిని యూజ్ చేయి. ఎవ్రీ డే నీ టంగ్ ని పదిలి పెట్టి న్యూగా నీ జీవితంలో స్ట్రీమ్స్ రిలీజ్ అవుతాయి.